Betsy Gospel Family presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. అందరికీ వందనాలు. ఇది నా ధ్యాన వాక్యం. 57వ కీర్తన 1వ వచనము ధ్యానించుకుందాం. నీ రెక్కల నీడను శరణజొచ్చియున్నాను. థామస్ కేన్ 1637లో ఇంగ్లాండ్లో జన్మించి చిన్న వయసులోనే అనాథయ్యాడు. అతని మేనమామ ఐజక్ వాల్టన్ అతని విద్యను ప్రభావితం చేశారు. వించెడ్ కళాశాలలో విద్యనభ్యసించిన తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో BA మరియు MA పట్టాలను పొందాడు. 1662లో గిరిజ పండితుడిగా అభిషేకం పొందిన కేన్ వించెడ్ కళాశాలలో చాప్లియన్గా పనిచేశాడు. 1679లో రాజు చార్లెస్ II అతన్ని రాజ్య చాప్లియన్గా నియమించగా 1685లో బాత్ అండ్ వెల్స్ బిషప్గా నియమితమయ్యాడు. గ్లోరియస్ రివల్యూషన్ తర్వాత కొత్త రాజులను అంగీకరించడానికి నిరాకరించడంతో 1691లో బిషప్ పదవి నుంచి తొలగించబడ్డాడు. తర్వాత ఆయన లాంగిస్ హౌస్లో నివాసం ఏర్పరచుకొని హిమ్స్ ప్రార్థనా పుస్తకాన్ని రచించాడు. 1711లో మరణించిన కేన్ ఐఆమ్ కంటెంట్ అనే శిలాఫలకంతో గుర్తింపబడ్డాడు. అతని గొప్ప హిమ్ రచయితగా, మత స్వేచ్ఛ రక్షకుడిగా, ధర్మనిరత జీవిగా గుర్తింపు పొందాడు. బిషప్ థామస్ కేన్ తన మతపరమైన నైతికతకు గట్టి పట్టుదలతో నిలిచాడు. రాజు అధికారానికి వశం కాకుండా తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాడు. 1688లో రాజు జేమ్స్ II డిక్లరేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే ఉత్తర్వును జారీ చేశాడు. ఇది క్యాథలిక్కులు మరియు ఇతర మతపరమైన వర్గాలకు స్వేచ్ఛను కల్పించిన చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు హానికరంగా మారుతుందని భావించబడింది. కేన్ సహా 7 బిషప్లు ఈ ఉత్తర్వును తమ చర్చిలో చదవడానికి నిరాకరించారు, ఎందుకంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని వారు నమ్మారు. రాజు కోపోద్రిక్తుడై వారందరినీ లండన్ టవర్లో ఖైదు చేయించాడు. కోర్టు విచారణకు ముందు రాత్రి కేన్ ప్రార్థనలో మరియు కీర్తనలో ఓదార్పు పొందాడు. తనపై తీవ్రమైన శిక్ష విధించబడుతుందని భయాలు ఉన్నా కేన్ తన నమ్మకాన్ని కోల్పోలేదు. టవర్లో గడిపిన రోజుల్లో అతని ప్రార్థన మరియు ధ్యానం చేసేవాడు. దేవుడు తనను ఈ పరీక్ష నుండి రక్షిస్తాడని గట్టి నమ్మకం కలిగి ఉండేవాడు. చివరకు విచారణలలో 7 బిషప్పులను నిర్దోషులుగా ప్రకటించడంతో ఇంగ్లాండ్ అంతటా ఆనందోత్సాహాలు వెలువచ్చాయి. కేన్ యొక్క దృఢమైన విశ్వాసం అతన్ని ఈ సంక్షోభం నుండి రక్షించింది. ప్రార్థన. గనుడవైన తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. నీ యొక్క మాటలను బట్టి నీకు వందనాలు. నీ భక్తుని జీవితంలో నుండి నాతో మాట్లాడిన ప్రతి మాటయు ప్రోత్సాహకరముగా ఉండుటకు, తద్వారా మా ఆత్మీయ జీవితం ఇంకను ముందుకు సాగుటకు కృపణ కలుగు చేయమని ప్రార్థిస్తూ యేసు ఘననామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Thank you everyone.